చంపాలనే ఉద్దేశంతోనే అధికారుల మీద దాడి జరిగిందని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు ఎట్లా పేర్కొంటారు? దాన్ని చెప్పవలసింది జడ్జి గారు, దాన్ని వెల్లడించవలసింది న్యాయస్థానం. రిపోర్ట్ రాసుకుంటారు, మీరు ఏదైనా రాసుకుంటారు. పోలీసులను రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎట్లా చెప్తే అట్లా రాసుకుంటారు. అది ఎందుకంటే వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఏమైనా రాసుకోవచ్చు. ఇద్దరు కలెక్టర్లను చంపిపారేసిననే రాసుకోవచ్చు. రిపోర్ట్లో ఏది రాస్తే గదే నిజమవుతుందా కోర్టుకు పోతే? సర్వే అభిప్రాయ సేకరణకు వచ్చే అధికారులను ఎక్కడికక్కడ అడ్డుకోండి, ఏం జరిగినా పర్వాలేదు. లేకపోతే భూసేకరణ తర్వాత భూములు దక్కవు. ఎలాంటి ఘటనలు జరిగినా మీకు పార్టీ ముఖ్య లీడర్ సపోర్ట్గా నిలుస్తాడు అని నిందితులకు పట్నం మహేందర్ రెడ్డి చెప్పినట్టు వెల్లడించారు. నిందితులకు ఆర్థిక నైతిక సాయంతో పాటు అన్ని సౌకర్యాలను నరేందర్ రెడ్డి అందించారని తెలిపారు. వీటికి సంబంధించిన పక్క ఆధారాలతోనే నరేందర్ రెడ్డిని బుధవారం ఉదయం హైదరాబాద్ ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఎట్లా అదుపులోకి తీసుకున్నారు? మీరు పోలీసు వాళ్ళు యూనిఫామ్లో వచ్చిందని నేనేమన్నా? మీరు పోలీసు వాళ్ళు అనుకోవాలా, దొంగలు అనుకోవాలా, కిడ్నాపర్లు అనుకోవాలా, హత్య చేయడానికి వచ్చిన వాళ్ళు అనుకోవాలా, ఏమనుకోవాలా? నిన్ను 10 మంది చుట్టుముట్టి బలవంతంగా ఆయనను గొర్రెను లాక్కపోయినట్టు లాక్కపోతున్నారు కదా. ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజా పరిపాలన? ఇది ఇందిరమ్మ పరిపాలన? 10 మంది అసలు మిమ్మల్ని ఏమనుకోవాలి? ఆయనను చంపడానికి వచ్చిందా, ఎక్కడైనా ఎత్తుకపోతున్నారా? ఏం తెలియని స్థితిలో నిన్న ఆయనే ఆందోళన పడ్డాడు. ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో భయాందోళన నెలకొన్నది. మొత్తానికి A1గా నరేందర్ రెడ్డినే చేర్చిండు, A2గా సురేష్ని పెట్టిండు. 14 రోజులు రిమాండ్ చేసి చెర్లపల్లి జైలుకు తరలించిండు నరేందర్ రెడ్డిని. అరెస్ట్ నెంబర్ 1 ఇదిగా. ఇప్పటి వరకు ఏ బీఆర్ఎస్ లీడర్ కూడా అరెస్ట్ కాలే. ఈ ఏడాదిగా మొట్టమొదటి వ్యక్తి నరేందర్ రెడ్డి. లగచెర్ల భూసేకరణ విషయంలో మొట్టమొదటి అరెస్టు. ఇక ఇక్కడి నుండి అరెస్టుల పర్వం సాగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ప్రజల పక్షాన ప్రతిపక్ష నేతలుగా బీఆర్ఎస్ లీడర్లు కొట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళను జైల్లో వేయకపోతే ఈ ప్రజా ఆగ్రహం ఇంకా వెల్లువెత్తి ప్రభుత్వం కూలిపోతుందేమో అనే భయం ఈ కాంగ్రెస్కు పట్టుకున్నది. కాబట్టి ఇక అరెస్టుల పర్వం ఇక్కడి నుంచి సాగుతుంది. ఇక దాడులు కూడా జరుగుతాయి, కొట్టుడు కూడా జరుగుతుంది, అసలు ఊహించని పరిణామాలు కూడా జరుగుతాయి.